శ్రీలలిత సహస్రనామ స్తోత్రంలో ఈరోజు మనం శ్లోకం 39లోని నామాల యొక్క వివరణ తెలుసుకుందాం. ఆజ్ఞాచక్రాంతరాలస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఈ శ్లోకంలోని మొదటి నామము ఆజ్ఞాచక్రాంతరాలస్థ. ఇది అమ్మవారి 103వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు ఆజ్ఞాచక్రాంతరాలస్థాయై నమః అని చెప్పాలి. ఆజ్ఞాచక్రము యొక్క అంతరాల మధ్యలో స్థా ఉండునది. వెన్నెముకలోని సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాల వరుసలో ఇది క్రింది నుండి 6వ చక్రము. ఇది భూమధ్య స్థానంలో ఉంటుంది. ఆంగ్లంలో దీన్ని ఐబ్రో సెంటర్ అని అంటారు. దీనిని 2 దళాలు కలిగిన పద్మంలాగా భావిస్తారు. ఇక్కడ విభ్రాంతి, వికల్పం లేని స్వచ్ఛమైన మనస్సు వర్తిస్తుంది. అంతవరకు తెలియని విషయాలకు కొంతవరకు సమన్వయం కుదురుతుంది. ఆజ్ఞాచక్రం యొక్క లోబల ఉండునది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని 2వ నామము రుద్రగ్రంథి విభేదిని. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు రుద్రగ్రంథి విభేదిన్యై నమః అని చెప్పాలి. రుద్రగ్రంథి అంటే రుద్రగ్రంథిని, విభేదిని విడగొట్టున్నది. ఆజ్ఞాచక్రస్థాన ప్రాంతంలో కొద్దిగా పైగా ఈ గ్రంథి ఉంటుంది. దీనిని ఆంగ్లంలో బ్రెయిన్ ఆఫ్ ఇంటలెక్ట్ అనవచ్చును. త్రినేత్రత్వము రావాలంటే ఇక్కడ ఉండే 3వ నేత్రం పనిచేయడం ప్రారంభించాలి. ఇది జరగాలంటే ఈ రుద్రగ్రంథి విభేదనం జరగాలి. అలా జరిగితే తెలివి అంతా జ్ఞానముగా మారుతుంది. మనస్సు బుద్ధిగా వికసిస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు వివేకోదయం జరిగి సృష్టి రహస్యాలు ద్యోతమవుతాయి. దూరదృష్టి, దూరశ్రవణం రెండూ సిద్ధిస్తాయి. ఈ స్థితి వచ్చినప్పుడు భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాని తస్మిన్ దృష్టే పరాపరే అన్న శృతివాక్యం నిజమవుతుంది. సృష్టి ప్రణాళికలో వైరుధ్యముగాను కనబడి అన్ని విషయాలకు సమన్వయం ద్యోతకమై సర్వ సంశయ నివృత్తి జరుగుతుంది. కర్మబంధం అంటని ప్రవర్తన అబ్బుతుంది. అత్యంత సూక్ష్మ విషయాలకు, అత్యధిక స్థూల విషయాలకు మధ్య ఉండే ఇహలోక పరలోక విజ్ఞానం పట్ల సదవగాహన కలిగి మెట్ట వేదాంతం గాక అసలైన వేదాంత బుద్ధి ఏర్పడుతుంది. రామకృష్ణ పరమహంస, కంచికామకోటి పరమాచారులైన చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి లాంటి వారికి ఇలాంటి స్థితి ఉంటుంది. వైద్యశాస్త్రంలో చెప్పే పైనియల్ గ్లాండ్, పిచ్యుటరీ బాడీ, మెడుల్లా ఆబ్లాంగట అనే 3ంటిని కలిపి ఒక ముడిగా ఊహించుకుంటే దాన్ని రుద్రగ్రంథి అనవచ్చును. ఈ నామానికి ఈ క్రింద తెలిపిన అర్థాలు చెప్పుకోవచ్చును. 1 రుద్రగ్రంథిని విడగొట్టునది. 2 తెలివిని జ్ఞానముగా మార్చునది. 3 హృదయ గ్రంథులను విడగొట్టునది. 4 సర్వ సంశయ మోక్ష సిద్ధిని కలుగజేయునది. 5 సర్వశాస్త్ర సర్వలోక సర్వజ్ఞాన సమన్వయకారిణి. 6 త్రినేతత్వ ఫలప్రదాయిని. ఈ శ్లోకంలోని 3వ నామము సహస్రాంబుజారూఢ. ఇది అమ్మవారి యొక్క 105వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సహస్రాంబుజారూఢాయై నమః అని చెప్పాలి. సహస్రార 1000 దళముల గల అంబుజ పద్మమును ఆరూఢ అధిష్ఠించి ఉన్నది. వెన్నెముకలో సుషుమ్నా మార్గంలో ఉండే షట్చక్రాలు కాకుండా బ్రహ్మరంధ్రానికి శిరస్సు పైన ఉండే మాడు ప్రాంతము క్రిందుగా ఇంకో చక్రం ఉంటుంది. దీన్ని చక్రం అనడం కంటే పద్మము లేదా కమలం అనడమే సమంజసము. ఈ పద్మానికి 1000 దళాలు ఉంటాయి. ఈ పద్మము యొక్క కర్ణకలలో చంద్రమండలం ఉంటుంది. ఇదే సుధా సముద్రము. ఈ పద్మము ఒక అనంతమైన విజ్ఞాన ప్రకాశ ప్రసార కేంద్రము. ఇక్కడే సదాశివుడనే మూల ప్రజ్ఞ ఉంటుంది. యోగ సాధనలో కుండలిని శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని అనుసరించి మార్గమధ్యంలో ఉండే మూలాధారాది షట్చక్రాలను ప్రచోదనం చేస్తూ
బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథుల్ని విభేదనం చేసుకోకుండా చిట్ట చివరకు ఈ సహస్రార పద్మంలో ఉన్న సదాశివుడనే అయ్యవారిని చేరుతుంది. జగత్తునే జననీ జనకులైన వీరి కలయిక సాధకునికి యోగ లక్ష్య సిద్ధిగా ముక్తమవుతుంది. కొందరు సిద్ధులు యోగులు వారి కుండలిని శక్తి ఆ స్థితినిలోనే ఉండే పోవడానికి ఇష్టపడతారు. కానీ ద్రష్టులు ఋషులు ఇక్కడ నుండి మళ్ళీ ఆ శక్తిని తిరుగు మార్గం పట్టించి అనాహతాన్ని చేర్చి అక్కడ ఉండడానికే ఇష్టపడతారు. ఆ స్థితిలో ఉన్న అనాహతాన్ని పుండరికి అంటారు. భారతంలో నరుడు అంటే అర్జునుడు తన శక్తి సంపాదనలో స్వర్గమనే సహస్రస్థానానికి చేరి అక్కడ ఉండిపోకుండా మళ్ళీ క్రింది అనాహతానికి అస్థినకు తీసుకువచ్చి సోదరులతో కలిసి ధర్మ సంస్థాపనకై యుద్ధాన్ని చేస్తాడు. మూలాధారం నుండి సహస్రారం దాకా వెళ్ళి అటువైపున మళ్ళీ క్రిందికు అనాహతం దాకా వచ్చినప్పుడు జరిగిన ప్రయాణ మార్గాన్ని సూచించే విధంగానే క్రిస్టియన్లు క్రింది నుండి పైకి నిలువుగాను, అటు నుంచి మళ్ళీ పై నుండి హృదయం దాకాను, హృదయం దగ్గర అడ్డంగాను చేతిని జరుపుతారు. ఇది శిలువను సూచిస్తుందని కొందరు అనుకోవచ్చు. కానీ యథార్థానికి ఇది యోగ సిద్ధిని పొంది తిరిగి మళ్ళీ ప్రపంచంలోని ధీరులైన ప్రజల సేవకై దిగిరావడానికి సంకేతాలు అని చెప్పారు. ఈ సంకేత మార్గంలోని నిలువు గీత రుజుత్వ ప్రవర్తనను, అడ్డగీత సమానత్వాన్ని సూచిస్తాయి. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చు. 1 సహస్రార పద్మాన్ని అధిష్ఠించినది, 2 సదాశివ ప్రజ్ఞతో తన శక్తిని నేర్పినది. ఈ శ్లోకంలోని 4వది మరియు చివరి నామము సుధాసారాభివర్షిణి. ఇది అమ్మవారి 106వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సుధాసారాభివర్షిణ్యై నమః అని చెప్పాలి. సుధ అంటే అమృతం యొక్క, ఆసార ధారాపాత వర్షమును, అభివర్షిణి కురిపించునది. యోగ సాధనా ప్రక్రియలో కుండలినీ శక్తి అనే అమ్మవారు సుషుమ్నా మార్గాన్ని అనుసరించి షట్చక్రాలను ప్రచోదన చేసి బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంథులను విభేదన చేసి చిట్ట చివరకు సహస్రార కమలం చేరుతుంది. ఈ సహస్రార కమల కర్ణిక పూర్తిగా చంద్రమండలమే. ఈ చంద్రమండలం అత్యంత శీతలంగా ఉంటుంది. సహజంగా అగ్నితత్వమైన కుండలినీ శక్తి అనే అమ్మవారు ఘనస్థితిలో శీతలంగా ఉండే చంద్రమండలాన్ని చేరగానే ఆ ఘనస్థితి కరిగి ద్రవస్థితి పొందుతుంది. అలా ద్రవస్థితిలోకి వచ్చిన ఆ చంద్రుని వెన్నెలనే అమృతం అంటారు. ఇలా అమృతత్వాన్ని పొందుతుంది. కాబట్టి దీన్నే సుధా సింధువు అంటారు. సహస్రారంలో చేరిన అమ్మవారి పాదస్పర్శ వలన ఇవన్నీ జరిగేది. అమ్మవారి పాదస్పర్శ వలన ద్రవించిన అమృతము సహస్రారం నుండి ధారాపాతంగా వర్షింపబడుతుంది. ఈ అమృత వర్షాన్నే సుధాసార అంటారు. ఈ సుధాసారాభివర్షానికి కారకురాలు కాబట్టి అమ్మవారిని సుధాసారాభివర్షిణి అని అన్నారు. ధారాపాతంగా స్రవింపబడి ఈ సుధాధారాలతో సుషుమ్నా మార్గము, దాంట్లోని షట్చక్రాలు, గ్రంథులు, సమస్త నాడీమండలము తడబడతాయి. ఈ విషయాన్నే సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్పారు. ఈ అమృత స్రవంతి నుండి షట్చక్రాలు గ్రహించే కిరణాల సంఖ్యను కూడా క్షితౌ షట్పంచాశత్ తవ పాదాంబుజ యుగం అనే శ్లోకంలో తెలియపరిచారు. అమ్మవారి అగ్నితత్వము, చంద్రుని శీతలత్వము కలవగా వచ్చిన అమృతము చేత తడబడిన శరీరం అంతటికీ ఒక సంతులనత, బ్యాలెన్స్ చేకూరి ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఈ రెంటికి మధ్య నిష్పత్తిలో తేడా వచ్చినప్పుడు లేదా రెంటికి మధ్య సామరస్యము, సమన్వయము చెడినప్పుడు ఆరోగ్యంలో మార్పులు వచ్చి వ్యాధులకు దారి తీస్తుంది. ఈ విధంగా జీవనమంతా అమ్మవారి చైతన్య అనుగ్రహాల మీద ఆధారపడి ఉన్నదని, సమస్తము అమ్మవారేనని జ్ఞాన దృష్టి చేత గ్రహించి తదనుగుణంగా నడుచుకుంటేనే వారే జీవన్ముక్తులు.